రోబో న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కాదాసి రవీందర్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 4 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేశారనే ఆరోపణతో దళిత మహిళను రాత్రి వేళల్లో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణ రహితంగా బట్టలు విప్పి కన్న కొడుకు ముందటనే కొట్టి శిక్షించిన విషయములో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డిని మరియు అతనికి సహకరించిన 4 కానిస్టేబుళ్లను కఠినంగా శిక్షించాలని, అతనిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. బాధితురాలు సునీత కుమారునికి విద్యను అభ్యసించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, ఆ కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్, బాంసేపు సీనియర్ నాయకులు వేముల కిరణ్, మంచిర్యాల నియోజకవర్గ బీఎస్పీ నాయకులు కొంకటి రవీందర్, వేల్పుల తిరుపతి, గద్దల రమేష్, రామగిరి గంగయ్యలు పాల్గొన్నారు. జై భీమ్. మిత్రులారా, మన తెలంగాణలో రోజు రోజుకి దళితులపైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో సునీత అనే అమ్మాయిని ఒక దొంగతనం అనే ఆరోపణతో అక్కడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సిఐ రామ్రెడ్డి గారు రాత్రి వేళల్లో అక్రమంగా అరెస్ట్ చేసి ఆమెను బట్టలు తీసి విచక్షణ రహితంగా మరి దాడి చేయడం జరిగింది, కొట్టడం జరిగింది. దీనిపైన ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ సిఐ దాడి చేసినటువంటి సిఐని మరియు 4 కానిస్టేబుల్ను వారి సర్వీస్ నుంచి రిమూవ్ చేసి తగిన న్యాయం చేయాలి అని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒక కొడుకు ముందట 15 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లాని ముందట తల్లిని విచక్షణ రహితంగా బట్టలు లేకుండా ఆమె పైన దాడి చేయడం అంటే ఆ రామరెడ్డి గారు, సిఐ రామరెడ్డి గారి అసలు మానవత్వం ఉన్నది ఆయనకని మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన ఒక తల్లికి పుట్టలేదా, ఆయన ఎందుకు అలా చేశాడనేది మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఆమెను నువ్వు దొంగతనం ఒప్పుకో, నువ్వే డబ్బులు తీసావనేటువంటి ఒక అకృత్యమైనటువంటి దాడి చేస్తూ విచక్షణ మాటలు మాట్లాడుతూ ఆమెను అవహేళన చేస్తూ ఒక దాడికి గురి చేశాడంటే మేము పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మిత్రులారా, తెలంగాణ వ్యాప్తంగా ఈ సంఘటన ఆల్రెడీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపైన రాష్ట్ర హోంమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని సిఐ రామరెడ్డి గారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి వారిపైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ బాలునికి చదువుకునే విధంగా అతన్ని చదువు కోసము రాష్ట్ర ప్రభుత్వమే ఆ యొక్క ఆర్థిక సాయాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు మేము ఒకవేళ అతన్ని రిమూవ్ చేయకపోతే, సర్వీస్ నుంచి రిమూవ్ చేయకపోతే రాబోయే కాలంలో పార్టీ పరంగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ మూవ్మెంట్ గుర్తింపు కార్డుల పంపిణీ చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగుంట ప్రవీణ్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని యాదవ సంఘం భవనం నందు నేషనల్ ఉమెన్ రైట్స్ రిజిస్ట్రేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగుంట ప్రవీణ్ కుమార్, మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీ బత్తిని కృష్ణ, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రెసిడెంట్ మల్లేపల్లి రాజనర్సయ్య, ఉపాధ్యక్షులు పస్తం ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ గాడిపెల్లి వెంకటేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సోనూలే కవిత, జిల్లా సెక్రటరీ కె మారుతి, జాయింట్ సెక్రటరీ గాదె వెంకటేష్, నాగోషమొండి ఏ వెంకటేష్, కోఆర్డినేటర్ సాయి, కోఆర్డినేటర్ మరియు వాడై మునీశ్వర్ పాల్గొన్నారు. जी
ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో స్టేట్ ప్రెసిడెంట్ ఇందిరా గారి ఆదేశాల మేరకు మూడవ హాస్పిటల్కి రావడం జరిగింది. మన స్టేట్ ప్రెసిడెంట్ రాజాసాయి గారికి తను పిలవడం జరిగింది. స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పడంతో నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడికి ఐడి కార్డు ఇన్స్టిట్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు సహకారం చేయాలని స్టేట్ సహకారం